వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ గుజరాత్ అగ్ని ప్రమాదాలపై రాహుల్ ట్వీట్. మరణాలు తనను కలిచివేశాయని వెల్లడి. మరో కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ఆర్టీసీ. 450 ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుకు నిర్ణయం. ఆర్మేనియా ప్రధానికి తప్పిన ప్రమాదం. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఇవాళ ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్. కోల్కతాతో తలపడనున్న హైదరాబాద్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే గుజరాత్ లోని రాజ్కోటలో శనివారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టీఆర్పీ గేమింగ్ జోన్ లో మంటలు చెలరేగడంతో 27 మంది మరణించారు. అదేవిధంగా శనివారం అర్ధరాత్రి ఢిల్లీలోని వివేక్ విహార్ న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలోనూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 నవజాత శిశువులు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆ 2 ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్ చేశారు. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ లోని ఓ గేమింగ్ జోన్ లో జరిగిన భారీ ఫైర్ యాక్సిడెంట్ లో అమాయక చిన్నారులు సహా పలువురు చనిపోయారనే వార్త చాలా బాధాకరమని చెప్పుకొచ్చారు. ఇక అదే విధంగా ఢిల్లీలోని చిల్డ్రన్ హాస్పిటల్స్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం 7 నవజాత శిశువులు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలోని వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించాయి. స్వయంగా మంత్రి కూడా ఈ విషయాన్ని చూసి ఆశ్చర్యపోతూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఇక నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. కొంతమంది నైపుణ్యం కలిగిన తోటమాలి ఈ ప్రయోగాన్ని సంవత్సరాల క్రితం చేసి ఉంటారని మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు. వేప చెట్టుకి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దీంతో ఈ సక్సెస్ మీట్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు. ఎన్నికల అనంతరం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు అతిథి గృహంలో వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక డీజే పాటలకు భూపాలపల్లి ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది స్టెప్పులు వేశారు. నిత్యం కంటి మీద కునుకు లేకుండా గడిపే పోలీసులు ఆటపాటలతో అలరించారు. పూర్తి ఉత్సాహంతో ఆనందించారు. అయితే భూపాలపల్లి ఎస్పీ డాన్స్ పైన విమర్శలు వెల్లువెత్తాయి. భూపాలపల్లి జిల్లాలో ఎన్నికల కోడ్ ముగిసిందా అనే విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నిబంధనను జిల్లా ఎస్పీ ఉల్లంఘించారంటూ రాజకీయ పక్షాలు మండిపడుతున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉండగా డీజే సౌండ్ పెట్టి డాన్సులు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలో చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎండలతో పాటు చికెన్ రేట్లు కూడా మండిపోతూ సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కిలో చికెన్ ధర ట్రిపుల్ సెంచరీ దాటింది. గుడ్డు ధర అంతకంతకు ఎగబాకుతోంది. మొన్నటి వరకు ఎండల మంట ఇప్పుడు చికెన్ ధరలపై పడింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం కొంత చల్లబడినా కూడా చికెన్ ధరలు పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో చికెన్ ధర 300 పలుకుతోంది. మండుటెండలకు బాయిలర్ కోళ్లు చనిపోవడం, తగినంత దానా తీసుకు
తీసుకోకపోవడం వంటి కారణాలతో కోళ్ల బరువు పెరగలేదు. ఇది చికెన్ ధర పెరగడానికి కారణాలుగా పౌల్ట్రీ రైతులు పేర్కొంటున్నారు. ఇక ఫలితంగా కిలో ధర రిటైల్ మార్కెట్లో 300 పలికింది. వేసవిలో నీటి కొరత, తీవ్రమైన వేడి కారణంగా పౌల్ట్రీ ఫామ్లలో ఉన్న కోళ్లు మృత్యువాత పడుతున్నాయని, దీంతో కోళ్ల పెంపకం చాలా కష్టమైపోయిందని పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు. ఇక దీంతో కోళ్ల సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అదనంగా పెరిగిన రవాణా ఖర్చులు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని చెప్పారు. హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో పడి డేటా ఎంట్రీ ఉద్యోగుల పేరిట కంబోడియా దేశంలో చిక్కుకున్న బాధితులను తిరిగి రప్పించడంలో విశాఖ పోలీసులు సక్సెస్ అయ్యారు. కేవలం 48 గంటల్లోనే ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు చేయడమే కాకుండా సుమారు 25 మంది బాధితులు భారతదేశానికి రప్పించడంలో పురోగతి సాధించారు. పరాయి దేశంలో చిక్కుకున్న బాధితులు విశాఖ రావడంతో సిపి రవిశంకర్ అయ్యన్నార్కి బాధితులు ప్రశంసల జల్లు కురిపించారు. కంబోడియా మాఫియా నుంచి తప్పించుకొని వచ్చిన వ్యక్తి ఫిర్యాదుతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేయగా సిపి రవిశంకర్ అయ్యనార్ స్పెషల్ ఫోకస్ తో బండారం బట్టబయలైంది. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన యువత మోసపోయినట్లు తేల్చారు. సొంత గడ్డకు తిరిగి వస్తామో లేదో తెలియక కంబోడియా వారి చేతిలో చిత్రహింసలకు గురైన తీరును విశాఖ ఎయిర్పోర్ట్లో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. ఇక కంబోడియా బాధితులతో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. పాకిస్తాన్ కూడా కంబోడియా దేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి చైనా వాళ్ళకి విశాఖ యువకులను అయితే ఎరవేసిన పరిస్థితి చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ పోలీసులు అయితే ఈ గుట్టుని రట్టు చేసిన పరిస్థితి చూసాం. ఈరోజు కంబోడియా దేశం నుంచి దాదాపు 60 మంది విశాఖ అయితే చేరుకున్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి 2 ఫ్లైట్లో 25 మంది విశాఖకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కంబోడియాకి సంబంధించినటువంటి డాటా ఎంట్రీ బాధితులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు? నేను వెళ్ళి 20 డేస్ అవుతుంది. ఇలా డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ చాలా అంటే ఫేస్బుక్లో నుంచి క్లయింట్స్ అంటే కస్టమర్లే అమ్మాయిల ప్రొఫైల్గా క్రియేట్ చేసుకొని మంచిగా అట్రాక్ట్ చేసి టెలిగ్రామ్లోకి రప్పించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాని తర్వాత ఏం చేస్తారో తెలియదు. కాకపోతే ఇలాగ వాళ్ళని రప్పించకపోతే మమ్మల్ని చాలా హింసలు పెట్టేవారు. ఎలా అంటే ఫుడ్ సరిగ్గా ఆపి ఫుడ్ కార్డ్స్ లాగేసుకుంటారు. మళ్ళీ రూముల్లోకి వచ్చి డ్రగ్స్ అవన్నీ చూపించి మిమ్మల్ని మీ మీద కేసు పెట్టి ఇక్కడ లాక్ చేస్తాం, బంధించేస్తాం అని చెప్పేసి మెంటల్గా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేవారు. మీలా విశాఖ నుంచి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇప్పుడు ఎంతమంది అక్కడ చిత్రహింసలు అనిపిస్తున్నారు? మన తెలుగు వాళ్ళు ఇంకా 400 మంది పైగా ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇండియన్స్ అయితే వేరే కంట్రీస్ కూడా చాలామంది ఉన్నారు. అప్రాక్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి అక్కడ. ఇంకా చూడాలి మరి. మీకు ఏ అంశాల మీద డేటా ఎంట్రీని తీసుకుని వెళ్ళారు? అక్కడ నుంచి ఎలాంటి ఫ్రాడ్ చేయమని ప్రోత్సహించేవాళ్ళు? డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకుని వెళ్ళి అక్కడ ఫేస్బుక్ మాకు చెప్పినట్టుగానే అమ్మాయిల ప్రొఫైల్ క్రియేట్ చేసేవారు. క్రియేట్ చేసి మమ్మల్ని క్రియేట్ చేసుకోమని ఇన్స్టాగ్రామ్ నుంచి మోడల్ని క్రియేట్ చేసుకొని దాని తర్వాత ఫేస్బుక్లో నుంచి అబ్బాయిల్ని రిక్వెస్ట్ పెట్టేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత టెలిగ్రామ్లోకి రప్పించుకొని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పి విశాఖలో మీరు ఎవరిని సంప్రదించారు, లేదా మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారు? మేమేళ్ళు సంప్రదించారు. రాజేష్ అన్న అతన్ని సంప్రదించి ఎక్కడికి సంబంధించాము అంటే ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇక్కడ వైజాగ్కి సంబంధించి. రైట్, ఇది విశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యువకుల్ని ఎరవేసి డేటా ఎంట్రీ పేరుతో పక్క దేశాలకు తీసుకొని వెళ్ళి వారిని చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితి చూసాం. మనతో పాటు బాధితులు ఉన్నారు, మరికొంతమంది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇదే ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు, 4 టీవీ విశాఖ నుండి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుఫాన్గా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతోంది. ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, కేపుపురా మధ్య బంగ్లాదేశ్ని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను నేపథ్యంలో ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అస్సోం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ప్రపంచం నలుమూలల్లో ఇక ఐటీ రంగం ప్రస్తుతం కుదేలవుతున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇక మన భారతదేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు క్రమక్రమంగా తగ్గుతున్నా అందుకు విరుద్ధంగా హైదరాబాద్ మాత్రం ఐటీ జోరును కొనసాగిస్తోంది. గడిచిన ఏప్రిల్ నెలలో హైదరాబాద్లో ఏకంగా 41.5% ఐటీ నియామకాలు పెరిగినట్లు ఇండీడ్ అనే ఆన్లైన్ జాబ్స్ వచ్చింది సంస్థ నివేదికను వెలువరించింది. ఇక ఈ నివేదికలో హైదరాబాద్ తర్వాత బెంగళూరు స్థానాన్ని సంపాదించింది. బెంగళూరులో 24% నియామకాలు పెరిగినట్లు తన నివేదికలో పేర్కొంది. ఇక ఇండీడ్ ప్రకటించడం నివేదిక ప్రకారం హైదరాబాద్లో పనిచేసేందుకు 161% మంది ఉద్యోగులు ఆసక్తికి చూపిస్తున్నారని, అలాగే 80% మంది బెంగళూరుపై ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొంది. కాకపోతే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితి కారణంగా ఐటీ నియామకాలు జరిపేందుకు కంపెనీలు ఇష్టపడట్లేదని తెలిపింది. ఈ నివేదికలో దేశంలో 3.6% ఐటీ రిక్రూట్మెంట్ తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుత టెక్నాలజీ నేపథ్యంలో ఎక్కువగా ఏఐ సాంకేతిక రంగంలో నియామకాలు జరుగుతున్నాయని పేర్కొంది. దీంతో ఏఐ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలతో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇలాంటి వారికి ఏకంగా 50% పైన అధిక వేతనాలు ఇవ్వడానికి కంపెనీలు వెనుకంజ వేయడం లేదు. రిజర్వేషన్ల విషయంలో ప్రధాని మోడీ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి మత కల్లోహాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్లో ముస్లింలకు ఉన్న 10% రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ ఎస్టీలకు ఇస్తానని మోడీ అనడం ఆయన బాధ్యత రాహిత్యానికి నిదర్శనమన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. नईम जब्बार बेटा खुर्रम खुर्रम अपने करे नईम का बेटा కాదండి నేనేమంటున్నాను, మేము రాజకీయం చేస్తలేము. మోడీ గారు రాజకీయం చేస్తుండు. ముస్లిమ్స్ అనే బూచి చూపెట్టి హిందువుల ఆకర్షించే ప్రయత్నం చేస్తుండు. కానీ వాస్తవంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లిమ్స్ కూడా ముస్లింలలో ఉన్నత వర్గాలు ఎవరైతే ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్నారని చెప్పి పేర్కొంటూ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది మోడీ గారు. సపోజ్ రేపు 4% రిజర్వేషన్ తొలగించినా వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? వీళ్ళందరూ ఏదైతుందో ఈడబ్ల్యూఎస్లో అవకాశం పొందబోతున్నారు. ఈ 4% తొలగించిన వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? ఇందులో ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్న వారందరూ కూడా ఏదైతుందో అక్కడ అవకాశం పొందబోతున్నారు. ఇక్కడ నువ్వు చేస్తున్నది ఏంది? సమాజంలోని అత్యంత నిరుపేద వర్గాలు ఏదైతుందో దళితులు బలహీన వర్గాలు వాళ్ళ పొట్టగొడుతున్నామని చెప్పి అంటున్నా. వాళ్ళకు కూడా ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్న వారికి అవకాశం కల్పించు. వీళ్ళ దళితులలో ఏదైతే పూర్తిగా నిరుపేదలు ఉన్నారా వాళ్ళు ఎవరితో పోటీ పడాలి? అలా ఉన్నత వర్గం దాంట్లో ఆర్థిక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులు పోటీ పడాలి, ఐపీఎస్ ఆఫీసర్ కొడుకులు పోటీ పడాలి. కెన్ ఇట్ బి? వై డు యు థింక్ ఇన్ దట్ లైన్? ముస్లింస్ అయినా బూచిని చూపెట్టి నువ్వు ఎవరి పొట్టగొడుతున్నావు అని అడుగుతూ నేను. దళితుల పొట్టగొడుతున్నావు, బలహీన వర్గాలు పొట్టగొడుతున్నావు అని చెప్పంటున్నాను. నేను నిజంగా నైతికత అంటూ ఉన్నట్టయితే ఇప్పటికైనా చేసిన తప్పులు సవరించుకుంటాను. థ్యాంక్ యూ. మాకు ఛత్తీస్గఢ్ డిక్లరేషన్ ఉన్నది, మాకు ఛత్తీస్గఢ్ డిక్లరేషన్ ఉన్నది. ఈడబ్ల్యూ రిజర్వేషన్లు ఏదైతున్నదో దిస్ రిజర్వేషన్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్. ఆర్థిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి అందరికీ మేము వర్తింపజేస్తాం. మేము దళితులకు వర్తింపజేస్తాం, బలహీన వర్గాలకు వర్తింపజేస్తాం. హైదరాబాద్ జంట నగరాలలో సిటీ అతి తొందరలో సిటీ బస్సు ప్రయాణం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇందుకు గాను 25 ఎలక్ట్రిక్ ఏసీ, 25 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నగరానికి ఇప్పటికే చేరుకున్నాయి. అలాగే మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు జూలై మాసం చివరి నాటికి రోడ్డెక్కనున్నాయి. టీజీఎస్ ఆర్టీసీ తన మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ సిటీలో ప్రయాణించేందుకు వీలుగా 125 డీలక్స్ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ బస్సులు జూలై నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి.
ఎయిర్పోర్ట్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శనివారం గన్నవరం నుంచి బెంగళూరుకి వెళ్ళింది. అయితే విమానంలో కొంతమంది ప్రయాణికులకు లగేజీ లేదు. సిబ్బంది ఈ విషయాన్ని విమానం బెంగళూరుకు చేరుకున్న తర్వాత గుర్తించారు. మొత్తం 13 మంది ప్రయాణికులకు చెందిన లగేజ్ని గన్నవరం విమానాశ్రయంలోనే వదిలి వచ్చినట్లుగా గుర్తించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు టేకాఫ్ అయ్యే సమయంలో 13 మంది ప్రయాణికులకు చెందిన లగేజ్ను ఎయిర్ ఇండియా సిబ్బంది మర్చిపోయారు. మీకు తెలుసా, 2 ఏళ్లలో భారత్లో 3 ప్రధానులు ఉన్నారు. 1996లో బీజేపీ 161 సీట్లు సాధించి లోక్సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయ్యారు. కానీ ఆయన ప్రభుత్వం 13 రోజుల్లో పడిపోయింది. ఆ తర్వాత 13 పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా హెచ్డి దేవగౌడ 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు అంటే 324 రోజులు ఉన్నారు. ఆపై కాంగ్రెస్ తన మద్దతును ఆయనకు ఉపసంహరించుకోగా ఇంద్రకుమార్ గుజ్రాల్ 1997 ఏప్రిల్ 21 నుంచి 1998 మార్చి 19 వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 2 ఏళ్లలో మళ్లీ జరిగిన ముందస్తు ఎన్నికల్లో పూర్తి స్థాయి విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1998 మార్చి 19 నుంచి 2004 మే 22 వరకు వాజ్పేయి ప్రధానిగా పూర్తికాలం పనిచేశారు. ఇక 2 ఏళ్లలో 3 ప్రధానులు ఉండడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో మొట్టమొదటిసారిగా 1996లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అటల్ బిహారీ వాజ్పేయిని ఆహ్వానించారు. మే 15న ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ప్రధానమంత్రికి పార్లమెంటులో మెజారిటీని నిరూపించుకోవటానికి 2 వారాల సమయం ఇచ్చారు. మే 31న జరిగిన మొదటి విశ్వాస ఓటింగ్కు కొన్ని వారాల ముందు ప్రాంతీయ పార్టీలు, ముస్లిం పార్టీల నుండి మద్దతును పొందేందుకు బీజేపీ ప్రయత్నించింది. అయితే 3.5 ఏళ్ల ముందు బీజేపీ బాబ్రీ మసీదును కూల్చివేశారు. దీంతో బీజేపీని అందరూ దూరం పెట్టారు. మహారాష్ట్రలోని బాల్ ఠాకరే ఆధీనంలోని శివసేన, పంజాబ్లోని ప్రకాష్ సింగ్ బాదల్ ఆధ్వర్యంలోని శిరోమణి అకాలీదళ్ బీజేపీతో జతకట్టారు. మే 28న వాజ్పేయి 545 మంది పార్లమెంటు సభ్యులలో 200 మంది కంటే ఎక్కువ మంది నుండి మద్దతును ఏర్పాటు చేయలేరని అంగీకరించారు. తద్వారా విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవటానికి బదులుగా రాజీనామా చేసి తన 13 రోజుల ప్రభుత్వాన్ని ముగించారు. ఎమర్జెన్సీ అనంతరం 1977లో కాంగ్రెస్ విషయానికొస్తే స్వాతంత్రానంతరం ఎప్పుడూ లేనంత తక్కువ స్థానాలు 140తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జనతా గాలి వీచింది. పివి నరసింహారావు ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ నుంచి 22 మంది ఎంపీలు గెలిచారు. జనతా పార్టీ అధికారం చేపట్టింది. సంయుక్త ఉత్తరప్రదేశ్లో 85 సీట్లకు 52 సీట్లు గెలుచుకుంది. ఉమ్మడి మధ్యప్రదేశ్లో 40 సీట్లకు 27, హెచ్డి దేవగౌడ ప్రధానిగా పదవీ ప్రమాణం చేశారు. జనతాదళ్ 46 సీట్లు, సిపిఎం 32, బీఎస్పీ 11 సీట్లు గెలిచాయి. ఇందిరాగాంధీ మరణానంతరం 1984లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో సీట్లు గెలుపొందినప్పటికీ 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంది. 1996 ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు జరిగిన 11వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఏపీలోని నల్గొండలో 450 మంది బరిలో నిలిచారు. అయితే సిపిఐకి చెందిన బొమ్మగాని ధర్మభిక్షం గెలుపొందారు. పివి నరసింహారావు ఏపీలోని నంద్యాల, ఒడిశాలోని బెహంపూర్ నుంచి విజయం సాధించారు. బీఎస్పీ కన్షీరామ్ మోషియార్పూర్ నుంచి, మమతా పార్టీ నుంచి చంద్రశేఖర్, జనతాదళ్ నుంచి మేనకా గాంధీ, పిఎల్బీతో విజయరాజే సింధ్యా, ఆమె కుమార్తె వసుంధరా సింధ్యాలు ఇద్దరు జనతా పార్టీ నుంచి, గుణ జల్వార్ నుంచి గెలిచారు. ములాయం సింగ్ యాదవ్ మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. మరో 3 ఏళ్లకు ఆయన యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బండిపోటు రాణి పూలందేవి సమాజ్వాదీ పార్టీ తరపున మీర్జాపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
వాజ్పేయి ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోగానే దేవగౌడ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీకి వ్యతిరేకంగా 13 పార్టీలు కలిసిన యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. కాంగ్రెస్, సిపిఎం ఆమోదంతో పివి సింగ్, జ్యోతి బస్సులు ప్రధాన పదవిని తిరస్కరించిన తర్వాత కర్ణాటక సిట్టింగ్ ముఖ్యమంత్రి హెచ్డి దేవగౌడను ప్రధానమంత్రిగా ప్రకటించారు. అప్పటికే ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ ప్రధానిగా జూన్ 1న పదవీ ప్రమాణం చేశారు. ఆ సమయానికి ఆయన లోక్సభ లేదా రాజ్యసభ సభ్యుడు కాదు. సెప్టెంబర్లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవీ ప్రమాణం చేశారు. ఈ ప్రభుత్వంలో ములాయం సింగ్ రక్షణ మంత్రి అయ్యారు. పి చిదంబరం, జీకే మొప్పనార్తో కలిసి తమిళ మానిల కాంగ్రెస్ను ఏర్పాటు చేశారు. పి చిదంబరం ఆర్థిక మంత్రిగా, సిపిఐకి చెందిన ఇంద్రజిత్ గుప్తా, చతురానంద్ మిశ్రాలు హోం, అగ్రికల్చరల్ మినిస్టర్ అయ్యారు. డిఎంకేకు చెందిన మురసోలి మారన్కు పరిశ్రమల శాఖ, ఐకే గుజ్రాల్కు విదేశీ వ్యవహారాల శాఖ, రామ్ విలాస్ పాస్వాన్కు రైల్వేస్, ఎస్ఆర్ బొమ్మై మానవ వనరుల అభివృద్ధి శాఖలు కేటాయించారు. అయినప్పటికీ యునైటెడ్ ఫ్రంట్కు లోక్సభలో మెజారిటీ లేదు. 1997 మార్చి 30న 10 నెలల దేవగౌడ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకుంది. విశ్వాస పరీక్షలో పాల్గొనవలసి వచ్చింది. ఏప్రిల్ 1న బల పరీక్షలో ఓడిపోయింది. యునైటెడ్ ఫ్రంట్ కొత్త నేతకు మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటన చేసింది. దీంతో ములాయం, ముపనార్లు వరుసలోకి వచ్చారు. అయితే నెమ్మదస్తుడైన గుజ్రాల్ అందరికీ ఆమోదయోగ్యమయ్యాడు. 1997 ఏప్రిల్ 21న ఐకే గుజ్రాల్ రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా పదవీ ప్రమాణం చేశారు. సిపిఐఎం పార్టీకి చెందిన హరికిషన్ సింగ్ సుర్జీత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ములాయం ప్రధానిగా ఉండటం లాలూ ప్రసాద్ యాదవ్కు ఇష్టం లేదని, అందువల్ల ఇద్దరూ లిస్టులో లేకుండా పోయారని తెలిపారు. శరద్ యాదవ్కు ప్రధానిగా ఉండటం ఇష్టం లేదు. గుజ్రాల్ 1997 ఏప్రిల్ 21న దేవగౌడ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ ఆయన ప్రధాని అభ్యర్థిగా అందరికీ ఆమోదయోగ్యుడయ్యారు. రాజీవ్ గాంధీ హత్య అనంతరం 6 ఏళ్లకు 1997 నవంబర్లో రాజీవ్ హత్యపై జస్టిస్ చంద్ జైన్ కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే కమిషన్లోని విషయాలు లీక్ కావడంతో పార్లమెంటులో చర్చ జరిగింది. డిఎంకే పాత్రమైన ప్రశ్నలు ఉదయించాయి. దీంతో డిఎంకేను యునైటెడ్ ఫ్రంట్ నుంచి తొలగించాలని యునైటెడ్ ఫ్రంట్ను కాంగ్రెస్ కోరింది. దీనికి ప్రధాని గుజ్రాల్ నిరాకరించారు. నెహ్రూ గాంధీ కుటుంబానికి 1979 నుంచి నమ్మకస్తుడైన సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. 1997 నవంబర్ 28న కేసరి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో లోక్సభ రద్దయింది. ఆపై జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇండిపెండెంట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1998 మార్చి 19 నుంచి 2004 మే 22 వరకు వాజ్పేయి ప్రధానిగా పూర్తి కాలం పనిచేశారు. ఆర్మేనియన్ ప్రధాని నికోల్ పషిన్యాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పైలట్ హెలికాప్టర్ను అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రధాని క్షేమంగా ఉన్నారని, అక్కడి నుంచి ఆయన కారులో తన ప్రయాణాన్ని సాగించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఇవాళ ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ క్వాలిఫైయర్ 1లో నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ను ఓడించి ఫైనల్కు నేరుగా అర్హత సాధించింది. మరోవైపు ఆరెంజ్ ఆర్మీ క్వాలిఫైయర్ 2లో సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ను ఓడించి గ్రాండ్గా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక లీగ్ దశలో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వరుసగా పట్టికలో అగ్రస్థానంలో నిలిచాయి. శ్రేయాస్ అయ్యర్ జట్టు 14 మ్యాచ్లలో 9 విజయాలతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 మ్యాచ్లలో గెలిచి 5 ఓడిపోయి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. దీంతో కోల్కతా ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో కోల్కతా నైట్ రైడర్స్ తలపడడం ఇది మూడోసారి. కోల్కతా నైట్ రైడర్స్ 2012 అండ్ 2014లో
2 ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకోగా సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక హైదరాబాద్ కోల్కతా జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో 27 మ్యాచ్ల్లో తలపడ్డాయి. నైట్ రైడర్స్ హైదరాబాద్ జట్టుపై చాలా ఆధిపత్యాన్ని కలిగి ఉంది. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.